అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చిండా. దయచేసి ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్ని రోజుల్లో ఈ ఫ్రీ బస్సులు వచ్చినాయి. ఇంకా ఆడవాళ్ళు జుట్లు పీక్కొని కొట్టుకునిందయ్యా. ఆడవాళ్ళు మగవాళ్ళని కొట్టిందయ్యా. మనమంతా చూసిండేది. తర్వాత ఈ ప్యాసింజర్లు, ఈ ప్రయాణికులు డ్రైవర్లు కొట్టిందయ్యా. ఇప్పుడు నిన్న జరిగిండేది ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల దగ్గర అయితే జరిగింది. ఒక కార్కి బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని కారు నిలిపి బస్సులోకి దూసుకొని పోయి ఆ డ్రైవర్ తిరిగి కొట్టలేడని తెలిసి, ఆ డ్రైవర్కి వయసు అయిపోయిందని తెలిసి కూడా విపరీతంగా గలీజ్గా తిట్టినాడు. అది కాకుండా చేత్తో కొట్టినాడు. అది కాకుండా కాలుతోనే తన్నినాడు. వీనికి నిజంగా 3rd డిగ్రీ అయితే ఇవ్వాల పోలీసులు, అవునా కదా? విపరీతంగా 3rd డిగ్రీ అయితే ఇవ్వాల. అసలు ఏమేం జరిగింది పిన్ టు పిన్ అయితే మనమైతే తెలుసుకుందాం. తర్వాత సజ్జనార్ ఏం మాట్లాడినాడో దీని గురించి మనమైతే తెలుసుకుందాం. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల దగ్గర అది రోడ్డు అయితే చిన్నది. ఇదేమైనా పెద్ద హైవే కాదు, అవునా కదా? చిన్న రోడ్డు కాబట్టి అక్కడ ఓవర్టేక్ చేసే కయ్యలేదు. ఓవర్టేక్ చేయాలంటే కూడా చాలా టైం అయితే పడుతుంది. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే జరిగిండేది. సిరిసిల్ల బస్ డిపోకి చెందిన ఒక బస్సు ప్రయాణికులతో అయితే పోతా ఉంది. వెనక కార్ అయితే వస్తుంది. ఆ కారులో కూర్చోండే మహానుభావుడే శ్రీకాంత్ అనే డ్రైవర్. మెంటలోడ్ అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ కారులో ముగ్గురు ఆడవాళ్ళు అయితే ఉన్నారు. అంటే ఈ బస్సు కూడా కొంచెం పాతది అనిపిస్తుంది. అది కాకుండా డ్రైవర్ కూడా వయసు అయిపోయినట్టుంది పాపం. చాలా వయసు అయిపోయింది. అంటే ఈ కారు చాలా ట్రై అయితే చేసిందంట ఓవర్టేక్ చేసేకి, కానీ కుదిరిన్లా. యాలంటే రోడ్ చిన్నది, ఎక్కడ ఓవర్టేక్ చేసేకి అవుతుంది, అవును కదా? ఈ డ్రైవర్కి కోపం అయితే వచ్చేసింది. కోపం ఎంత వచ్చేసిందంటే కట్టలు తెంచుకునేంత కోపం అయితే వచ్చేసింది. ఫైనల్గా ఒక ప్లేస్లో ఓవర్టేక్ చేసి బస్సు ముందైతే నిలిపినాడు. బస్సు ముందైతే నిలిపి ఆ బస్సులోకి కోపంతో దూసుకొని పోయి క్షణికావేశంలో ఆ బస్సు డ్రైవర్ని విపరీతంగా ప్రయాణికుల ముందరంతా గలీజ్గా తిట్టినాడు. ఆ ప్రయాణికుల ముందర విపరీతంగా అవమానం చేసినాడు వీడు దొంగన కొడుకు. అంటే గలీజ్గా తిట్టి చేత్తో కొట్టినాడు. చిక్కింత ఉంటే కొట్టినాడు. కాలుతో తన్నినాడు. నిజంగా ఆ డ్రైవర్ ఏమన్నా స్ట్రాంగ్ ఏమన్నా ఉండింటే, వయసులో ఉండే డ్రైవర్ ఏమన్నా అయ్యింటే పక్క వీడంత పెద్ద గొడవ చేసిండేవాడు కాదు. కొట్టడానికి కూడా భయపడేవాడు, అవునా కదా? ఆ డ్రైవర్కి వయసు అయింది కాబట్టి తిరిగి కొట్టలేడు కాబట్టి ఆ డ్రైవర్ని చిక్కింత అంతా తన్నినాడు. నిజంగా చాలా బాధేస్తుంది. ఆ డ్రైవర్ నిజంగా మానసికంగా దెబ్బతిన్నాడు. ఆ బస్సులో ఎవరు మగవాళ్ళు ఉన్నారో లేదో తెలీదు. మగవాళ్ళు లేరనుకుంటా, అవునా కదా? ఉండుంటే ఎవరన్నా సపోర్ట్గా నిలిచేవాళ్ళు. కానీ ఆ బస్సులో ఒక మహిళ ధైర్యంగా వీడియో అయితే చేసింది. ధైర్యంగా ఆ కారు డ్రైవర్ శ్రీకాంత్ని, బస్సు డ్రైవర్ని కొట్టినాడు కదా, వాని క్వశ్చన్ అయితే చేసింది, ప్రశ్నించింది. ఎందుకు కొడుతున్నావు నువ్వు? సైడ్ ఇవ్వలేదు కాబట్టి సైడ్ ఇవ్వకుంటేనే కొట్టేస్తావా అని ఆ మహిళ ఆ బస్ డ్రైవర్కి సపోర్ట్గా నిలిచి ఆ కారు డ్రైవర్ని అయితే క్వశ్చన్ అయితే చేసింది, ప్రశ్నించింది. అప్పుడైతే వాడు కొంచెం వెనక్కి తగ్గినాడు. అంటే ఆ వాడు చెప్తాడు ఏమనంటే, నువ్వు వీడియో చేస్తావు, ఇదేం తప్పు లేదు, మేము ఓవర్టేక్ చేయాల, మాకు ఎంతసేపు అయినా వీడు మాకు డ్రైవర్ అంటే సైడ్ ఇడుస్తూ ఉండదు, మేము ఎట్లా పోయేది, మాకు యాక్సిడెంట్ అయితే ఏమని వాడైతే చెప్తా ఉన్నాడు. ఆ మహిళ ధైర్యంగా వీడియో అయితే చేస్తుంది. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి పద అని అయితే ఆ మహిళ, వీడియో చేసే మహిళ, బస్ డ్రైవర్కి సపోర్ట్ చేసే మహిళ ధైర్యంగా మాట్లాడుతుంది. ఫైనల్గా వాడు కిందకైతే దిగేస్తాడు. ఆ అమ్మ కూడా, ఆ వీడియో చేసే మహిళ బస్సు కిందకి దిగి ఆ కార్ని వీడియో అయితే తీస్తుంది. ఆ కార్ నెంబర్ని అంతా వీడియో అయితే తీస్తుంది. తర్వాత ఆ కార్లో ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళు అంటే కార్ డ్రైవర్కి అయితే సపోర్ట్ ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటా కదా, అందుకే కార్ డ్రైవర్కి అయితే సపోర్ట్ ఇస్తారు. అంటే డ్రైవర్ చేసిందే తప్పు అని ఆ కార్లో ఉండే ఆడవాళ్ళు కూడా చెప్తారు. డ్రైవర్దే తప్పు, మేము ముందుకు పోవాలి కదా, ఓవర్టేక్ చేయాలి కదా, మాకు జాగా ఇవ్వకుంటే ఎట్లా, ప్లేస్ ఇవ్వకుంటే ఎట్లా, సైడ్ ఇవ్వకుంటే ఎట్లా, మాకు యాక్సిడెంట్ జరిగితే ఎట్లని ఈ వీడియో చేసే మహిళ మీద, ఈ డ్రైవర్కి సపోర్ట్గా నిలిచింది కదా మహిళ, ఆ మహిళ పైన వీళ్ళైతే గొడవకైతే దిగుతారు. ఆ కారులో ఉండే ముగ్గురు మహిళలు. ఎంత దరిద్రం అంటే నిజంగా అక్కడే పట్టుకొని కుమ్మి పారేల్చింది అని, అంత పెద్ద తప్పు అయితే చేసినాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఈ వీడియో
అంటే తర్వాత ఈ బస్ డ్రైవర్ వచ్చి పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చినాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ ప్రయాణికులంతా విచారించి వాళ్ళ పైన, అంటే ఆ కార్ డ్రైవర్ శ్రీకాంత్ పైన కేసు అయితే నమోదైతే చేసినారు. దాని తర్వాత ఇప్పుడు బస్ డ్రైవర్లంతా ధర్నా అయితే చేస్తా ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు సిపి సజ్జనార్ ఒక పెద్ద మాస్ వార్నింగ్ అయితే ఇచ్చినాడు. ఎవరెవరు ప్రభుత్వ ఉద్యోగుల పైన అంటే కారణం లేకుండా ఊరూరికేనే, ఎవరెవరు ఏం కారణం లేకుండా ఊరూరికేనే ప్రభుత్వ ఉద్యోగుల పైన చేయి వేస్తారో, గొడవలు చేస్తారో చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకొని వాళ్ళపైన క్రిమినల్ కేసులు అయితే పెడతాము అని మాస్ వార్నింగ్ అయితే ఇచ్చినాడు. మక్కెలు ఎరగదీస్తాము, ఎవరిని వదిలేది లేదు, చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకుంటామని దీన్ని అంటే సిపి సజ్జనార్ అయితే చెప్పినాడు. అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ అయితే అయింది ఈ వీడియో, అవునా కదా? ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. పక్కా ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలని అయితే మనమైతే కోరుకుందాం. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఇస్తే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. బై బై.